ప్రపంచ ఆవిష్కరణలకు కేంద్రంగా పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ వేదిక కానుందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రపంచం యువత ఆలోచనలు మీ నాయకత్వం కోసం ఎదురు చూస్తోందన్నారు. వినయంతో ముందుకు సాగి వర్సిటీ అత్యున్నత వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలి అని విద్యార్థులకు గవర్నర్ సూచించారు. 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొని అవకాశాలను అందుకునేలా యువతను సిద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యలో సంస్కరణలకు ప్రాధాన్యం ఇస్తోందని గవర్నర్ తెలిపారు. అనంతపురం జేఎన్టీయూ 14వ స్నాతకోత్సవాన్ని శనివారం అట్టహాసంగా నిర్వహించారు. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సుదర్శనరావు అధ్యక్షతన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఛాన్సలర్ హోదాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ఐఐటీ కాన్పూర్ విశ్రాంత ప్రొఫెసర్ ఎంఆర్ మాధవ్ హాజరయ్యారు. ముందుగా హైదరాబాద్ లారెస్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ సత్యనారాయణ చావాకు గవర్నర్ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. ఆ తర్వాత 41 మంది విద్యార్థులకు బంగారు పథకాలు, 40,109 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. జాతీయ క్వాంటం విషన్లో భాగంగా అమరావతిలో క్వాంటం వ్యాలీ, క్వాంటం కంప్యూటింగ్ హబ్ను స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు ప్రకటించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని అధిగమించేలా రాష్ట్ర ప్రభుత్వ స్వర్ణాంధ్ర 2047 విజన్ ఉందని అన్నారు. 2047 నాటికి ఆర్థిక శ్రేయస్సు, సాంకేతిక పురోగతి, సామాజిక సమానత్వం, పర్యావరణ స్థిరత్వాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ రూపొందించిందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి అనుగుణంగా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. As Chancellor of the esteemed Jawaharlal Nehru Technological University, Anandpur, I feel proud to stand before you and address this congregation of budding engineers, inventors, future entrepreneurs and leaders. Today's convocation is a tribute to the students' endeavors towards achieving academic success. Your ability to pursue scientific and technological challenges has not only showcased your mental competence but also contributed to the acquisition of knowledge and development. Your accomplishments reflect not just your own abilities but also the impact of supportive parents, mentors and friends. Jawaharlal Nehru Technological University, Anandpur has consolidated its position as a top technological university in Andhra Pradesh, providing exceptional education in engineering, management and pharmacy. ఎన్ని కష్టాలున్నా పేదల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలగకుండా పాలన సాగిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలకమైన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రారంభిస్తామని ప్రకటించారు. రైతులను అన్ని విధాలా ఆదుకుని రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రతి నెల 3వ శనివారం ఇళ్లు, కార్యాలయాలు, పరిసరాల్లోని దుమ్ము దులపాలన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలులో పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. నగరంలోని ధనలక్ష్మి నగర్లో ఉద్యానవనం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉద్యానవనం ఆవరణలో ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం సీఎం రైతు బజారుకు వెళ్లిన చంద్రబాబు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. కూరగాయల వ్యర్థాలతో ఎరువుల తయారీ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ప్రజావేదిక సభాస్థలిలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర డ్రోన్లు, ఇతర పరికరాల స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ప్రజావేదిక సభలో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ రైతు బజార్లను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలులోని రైతు బజార్ను 6 కోట్లతో రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రపంచం మెచ్చుకునే విధంగా విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ నెల 21 నుంచి నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో చెత్తను సేకరించి ఎరువుగా మార్చే బాధ్యత డ్వాక్రా సంఘాలపై ఉందని సీఎం అన్నారు. రాష్ట్రంలో 75 కేంద్రాలను ఏర్పాటు చేసి తడి, పొడి చెత్తను రీసైకిల్ చేస్తామన్నారు. పల్లె పుష్కరిణి ద్వారా చెరువులను శుభ్రం చేస్తామని చెప్పారు. బంగారు కుటుంబాలకు సాయం చేసే మార్గదర్శులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్న చంద్రబాబు P4లో భాగంగా ఆర్థిక చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చిన మార్గదర్శకులతో ఆయన ముచ్చటించారు. మార్గదర్శులను శాల్వా కప్పి సన్మానించారు. ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను.
అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రైతులకు గిట్టుబాటు ధర రావాలి, వినియోగదారుడికి సరసన ఇన్ఫ్లేషన్ పెరగకుండా వీలైన తక్కువ ధరకి నిత్యావసర వస్తువులు కొనే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా ఒకప్పుడైతే నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మొబైల్ రైతు బజార్లు కూడా పెట్టాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయి మీ ఇంటి దగ్గరనే కూరగాయలు గాని, ఇప్పుడిప్పుడు నేచురల్ ఫార్మింగ్ వచ్చింది, ఆర్గానిక్ ఫుడ్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక అర్ధ గంట 45 నిమిషాలు మీరు యోగా చేస్తే అన్ని రోగాలు పటాపంచలైపోతాయని చెప్పి కూడా నేను మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. హాస్పిటల్ పోయే పని ఉండదు. అందుకే ఈ యోగా డేని ఒక నెల, ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తాం. కొన్ని లక్షల మంది ఆన్లైన్ ఆఫ్లైన్ లో ట్రైనింగ్ ఇస్తాం, కొంతమందికి సర్టిఫికెట్లు ఇస్తాం. ఇది ప్రపంచానికి మనం ఇచ్చే కానుక. ఆ సమయంలో దానివల్ల లాభం మనం పొందాల్సిన అవసరం ఉంది. దీనికి నేను శ్రీకారం చుడతానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాంష్తో కలిసి శనివారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానమంత్రి యువగళం కాఫీ టేబుల్ బుక్ ని ఆవిష్కరించి మొదటి ప్రతిని అందుకున్నారు. 2047 వికసిత భారత లక్ష్యానికి చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్ తమ వంతు సహకారం అందించేందుకు దిశానిర్దేశం చేయాల్సిందిగా ప్రధాని లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాంష్తో కలిసి శనివారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానమంత్రి యువగళం కాఫీ టేబుల్ బుక్ను ఆవిష్కరించి మొదటి ప్రతిని అందుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మకమైన 3132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను ఈ కాఫీ టేబుల్ బుక్లో పొందుపరిచారు. యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయానికి బాటలు వేసింది. పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి పుస్తకంపై సంతకం చేసి లోకేష్కు మరుపురాని జ్ఞాపకంగా అందించారు. ఈ సందర్భంగా లోకేష్ కుటుంబాన్ని ప్రధాని ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని లోకేష్ కోరారు. రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా జాతీయ భద్రత, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రధానమంత్రి బలమైన నిర్ణయాత్మక నాయకత్వానికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. 2047 వికసిత భారత లక్ష్యానికి చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్ తమ వంతు సహకారం అందించేందుకు దిశానిర్దేశం చేయాల్సిందిగా ప్రధాని లోకేష్ కోరారు. పహల్గాంలో టూరిస్టులపై జరిగిన అత్యంత పాశవిక దాడికి ప్రతిగా ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం చేసిన భీకర దాడులకు సంఘీభావంగా తిరంగా ర్యాలీని నిర్వహించామని పెనంనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. ఈ తిరంగా ర్యాలీ ద్వారా పాకిస్తాన్ తాను మద్దతిస్తున్న ఉగ్రవాదుల పీచ మణుస్తామనే హెచ్చరికలు జారీ చేసినట్లయిందని పేర్కొన్నారు. దేశ సంరక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న వీరుల్లారా, మేమంతా మీ వెంటే ఉన్నాం. భారత జోలికి వస్తే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం. దేశం కోసం అమరులైన వీర సైనికులకు వందనం. మీ శౌర్యానికి మా ప్రణామాలు. భారత మాతాకి జై, వందే మాతరం అంటూ వేలాది ప్రజలు శనివారం సాయంత్రం బందర్ రోడ్లోని వెలగపూడి కోల్డ్ స్టోరేజ్ నుంచి పోరంకి సెంటర్ వరకు జరిగిన తిరంగా యాత్రలో నినాదాలు చేశారు. తిరంగా యాత్రను ఎమ్మెల్యే బోడే ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు అనుమోలు ప్రభాకర్ రావు, వెలగపూడి శంకర్ బాబులు ముందుండి నడిపించారు. కార్యక్రమంలో బోడే హేమచౌదరి, బోడే వెంకట్రామ్ తదితరులు పాల్గొన్నారు. బందర్ రోడ్డుపైకి వేలాది మంది ప్రజలు వచ్చి భారత సైన్యానికి సంఘీభావం తెలియజేయడంతో బందర్ రోడ్డు త్రివర్ణ పతాక రెపరెపలతో మురిసిపోయింది. దేశభక్తి నినాదాలు యువతలో స్ఫూర్తిని నింపాయి. ర్యాలీలో యువత నుంచి అన్ని వయసుల వారు త్రివర్ణ పతాకాన్ని చేతబూని కదం తొక్కారు. ర్యాలీలో ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన మురళీ నాయక్ ఫోటోలను ప్రదర్శిస్తూ త్రివిధ దళాలను కీర్తిస్తూ ప్రజలు ముందుకు సాగారు. ముస్లింలు జాతీయ జెండాలతో ర్యాలీలో పాల్గొని దేశభక్తిని చాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ భార్యలు ఎదుటే భర్తలను అతి కిరాతకంగా కాల్చి పొట్టన పెట్టుకుని భార్యల సింధూరాలను తుడిచివేసిన ఉగ్రముఖలను 10 రోజుల్లోనే వారి స్థావరాలను కనుక్కొని వెంటాడి వేటాడి హతమార్చిన మన సైన్యానికి పూర్తి హక్కులు కల్పించిన భారత ప్రధానికి అందరూ ఈ ర్యాలీ ద్వారా మద్దతు పలికామని చెప్పారు. ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన సైనికులకి, అలాగే భారతదేశం పైన దాడి చేసి కిరాతకంగా మరి భార్యల ఎదుటే భర్తలను చంపి ఈరోజు పాకిస్తాన్ యొక్క తీవ్రవాదులు చేసిన
దురాగతానికి నిరసనగా సైనికులకి సంఘీభావంగా ఈ యొక్క తిరంగా యాత్ర చేపట్టడం జరిగింది. ఈ యొక్క దాడిని ఒక 27 మంది ఎవరైతే దాడిలో చనిపోయారో భారతదేశం మొత్తం కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రగిలిపోయి ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి భారతదేశ ప్రజలందరూ కూడా ఆయనకి మద్దతుగా సైనికులందరికీ కూడా మనోధైర్యాన్ని కలిగించడానికి ఈ రోజున ఈ తిరంగా యాత్ర చేపట్టడం జరిగింది. ఖబర్దార్ అని చెప్పేసి భారతదేశం మొత్తం కూడా ఈరోజు హిందూ ముస్లిం అందరూ కూడా క్రిస్టియన్ అందరూ కూడా ఏకత్రాటిపైన నిలిచి నరేంద్ర మోడీ గారికి ఈరోజు ఈ సైనికులకి కూడా మరి మద్దతుగా నిలబడతా ఉన్నారు అని అంటే ఇది భారతదేశం యొక్క సత్తా అని చెప్పేసి ఛాలెంజ్ విసిరిన ఘనత ఒక మన భారతదేశానికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి మన త్రివిధ దళాల సత్తా ఏంటో చూపించారని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కొనియాడారు. ఉగ్రవాదం పేరుతో దేశాభివృద్ధిని అడ్డుకునే కుట్రలు కుతంత్రాలు మన దేశాన్ని నిలువరించలేవన్నారు. ఆపరేషన్ సింధూర్కు సంఘీభావంగా రామవరపాడు బల్లెంవారి వీధిలో నిర్వహించిన తిరంగా యాత్రలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని దేశభక్తిని చాటారు. జాతీయ జెండాలు చేతబూని భారత్ మాతాకి జై అంటూ నినదించారు. పెద్ద ఎత్తున ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి తన త్రివిధ దళాల సత్తా ఏమిటో చూపించారని కొనియాడారు. ఉగ్రవాదం పేరుతో దేశాభివృద్ధిని అడ్డుకునే కుట్రలు కుతంత్రాలు మన దేశాన్ని నిలువరించలేవని అన్నారు. ఉగ్రవాదులపై మన రక్షణ దళాలు చేస్తున్న పోరాటానికి సెల్యూట్ చేస్తున్నామని అన్నారు. అత్యంత ఖచ్చితత్వంతో క్షిపణులు ప్రయోగించి దాయాది దేశాన్ని గడగడలాడించారని, ప్రపంచంలో శక్తివంతమైన సైన్యం మన సొంతమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్వచ్ఛంద్ర నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ మరియు పరిసర ప్రాంతాలను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు శుభ్రపరిచారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు శుభ్రపరచడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని ముఖ్య ఉద్దేశంతో అధికారులు మరియు సిబ్బంది వారి పోలీస్ స్టేషన్లలో, కార్యాలయాల్లో పరిశుభ్రతను పాటించి శుభ్రపరిచారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించాలని ఇచ్చిన ఆదేశాల మేరకు నిన్న అన్ని పోలీస్ స్టేషన్లోనూ, ఏసీపీ ఆఫీసుల్లోనూ, డీసీపీ ఆఫీసుల్లోనూ, ఎస్బీసీసీ ఆర్బీ ఆఫీసుల్లోనూ పనికిరాని సామాన్లను తీసివేసి శుభ్రం చేశారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు శుభ్రపరచడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని ముఖ్య ఉద్దేశంతో అధికారులు మరియు సిబ్బంది వారి పోలీస్ స్టేషన్లో, కార్యాలయాల్లో పరిశుభ్రతను పాటించి శుభ్రపరిచారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటించడం జరిగింది. పోలీసు అధికారులు మరియు సిబ్బంది యొక్క ఆరోగ్య పరిరక్షణ, వృత్తి పట్ల క్రమశిక్షణ కలిగి ఉండాలని ముఖ్య ఉద్దేశంతో అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది మరియు అధికారులు సంబంధిత సబ్ డివిజన్లలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో 2 దశలు వద్దని, మొదటి డిపిఆర్ ప్రకారం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సిందేనని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టును ఉద్ధరిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నవి అబద్దాలని ఆమె విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుపై ఈ నెల 28న సమీక్ష చేస్తున్న ప్రధాని మోడీకి కాంగ్రెస్ తరపున రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని, ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 194.6 టీఎంసీలుగా ఉండాలని అన్నారు. పోలవరం ద్వారా 30 లక్షల ఎకరాలకు సాగునీరు, 28.5 లక్షల జనాభాకు తాగునీరు ఇవ్వాలని అన్నారు. 45.7 మీటర్ల ఎత్తు ప్రకారం పునరావాస ప్యాకేజీలో మిగిలిన 34,000 కుటుంబాలకు పరిహారం అందించాలని కోరారు. ప్రాజెక్టులో నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించాలని పేర్కొన్నారు. నీటి నిల్వ సామర్థ్యం 119.4 టీఎంసీలకు కుదించి బహుళార్థ సాధక ప్రాజెక్టును బ్యారేజీగా మార్చారని, పునరావాస ప్యాకేజీని ఎగ్గొట్టేందుకు పోలవరాన్ని చంపేశారని పేర్కొన్నారు. 22,000 కోట్ల మిగులు కోసం రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ ఘోరంగా దెబ్బతీస్తోందని మండిపడ్డారు. విశాఖ ఉక్కు కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుని సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. ఉక్కు కర్మాగారం శాశ్వత కార్మికులు ఈ నెల 20న ఒకరోజు సమ్మెకు, కాంట్రాక్టు కార్మికులు మే 20 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధపడుతున్నారన్నారు. తమను సమ్మెలోకి ప్రభుత్వాలే నెడుతున్నాయని, వారు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుని సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు.
విశాఖ ఉక్కు కర్మాగారం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 11,440 కోట్ల ప్యాకేజీతో సంస్థ కార్మికుల కీలక సమస్యలు పరిష్కారమవుతాయని భావించారని అన్నారు. కానీ ఆ నిధులు సంస్థ ఉత్పత్తికి అవసరమైన ముడి సామాగ్రి, కొత్త యంత్రాల మరమ్మతులు, కార్మికుల జీతపత్యాలకు వినియోగించరాదని కేంద్రం ఆంక్షలు పెట్టిందని అన్నారు. ఉద్యోగులు, కార్మికులకు 8 నెలలుగా సగం జీతాలు చెల్లిస్తున్నారని తెలిపారు. కార్మికుల చట్టాలను పూర్తిగా ఉల్లంఘించి సుమారు 3,000 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారని తెలిపారు. ఉక్కు కర్మాగారం శాశ్వత కార్మికులు ఈ నెల 20న ఒకరోజు సమ్మెకు, కాంట్రాక్ట్ కార్మికులు మే 20 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధపడుతున్నారని చెప్పారు. తమను సమ్మెలోకి ప్రభుత్వాలే నెడుతున్నాయని, వారు ఆందోళన చెందుతున్నారని అందులో ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్తో చర్చలకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరపడం లేదని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ప్రశ్నించారు. ఎవరిదైనా ప్రాణమేనని, పోలీసులైనా మావోయిస్టులైనా ఎవరూ చనిపోకూడదని చెప్పారు. ప్రాణ నష్టం నివారించడానికి మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరారు. ఏపీపీఎస్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ఎవరిదైనా ప్రాణమేనని, పోలీసులైనా మావోయిస్టులైనా ఎవరూ చనిపోకూడదని చెప్పారు. ప్రాణ నష్టం నివారించడానికే మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరారు. మావోయిస్టులతో చర్చలు జరపబోమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రకటించడం సరికాదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్చలు జరిపి ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఏంటంటే ఎవరూ చనిపోవద్దు. ఒక మావోయిస్టు కావచ్చు, ఒక ఆదివాసీ కావచ్చు, ఒక కానిస్టేబుల్ కావచ్చు, ఒక ఎస్ఐ కావచ్చు, ఎవరిదైనా ప్రాణమే. కాబట్టి ఎవరు కూడా చనిపోకుండా మనం ఒక కొత్త పరిస్థితిని కల్పించడానికి అవకాశం ఉన్నదా అనే ఉద్దేశం చేతనే మేము పీస్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఏ సంస్థతో కూడా సంబంధం లేదు. ఎవరో చెప్తే మేము ఏర్పాటు చేసినటువంటిది కాదు. ఇక్కడ మేము సొంతంగా ఆలోచించి ప్రాణాలు కోల్పోకుండా ఉండడానికి అవకాశం ఏముందని చెప్పేసి ఇరు పక్షాలకు పిలిపించాము. మీరిద్దరు కూడా ఆయుధాలు తాత్కాలికంగా వదిలేసి మీరు చర్చలు జరపండి, సీజ్ ఫైర్ చేయండి ఇద్దరికి అని చెప్పేసి మేము ఇటు ప్రభుత్వానికి అటు మావోయిస్టులకు ఇద్దరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. కొద్ది రోజుల తర్వాత మావోయిస్టులు స్పందించి వాళ్ళు పత్రికాముఖ ఒక ప్రకటన ఏమని చేశారంటే, మేము ఆయుధాలు వాడము, మేము సీజ్ ఫైర్ పాటిస్తాము, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.